హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పుండుకూర పప్పు చేస్తున్నాను. దానికోసం పప్పు ముందుగానే నానబెట్టుకున్నాను. అందులో మనం గోంగూర వేసుకుందాం. మా సైడ్ పుండుకూర అంటారు, ఇక్కడ చాలామంది హైదరాబాద్లో గోంగూర అని పిలుస్తారు. పుండుకూర చాలా బాగుంటుందండి. ఎంతమందికి అసలు తెలుసా, అసలు పుండుకూర తింటే మాంసం కూర తిన్నంత అనిపిస్తుందని చాలామంది అంటుంటారు. అందులో మనం కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకుందాం. అందులో మెయిన్ వచ్చేసి జీలకర్ర. నా దగ్గర అది దంచేది లేదండి, అందుకే గ్లాసులో దంచుకుంటున్నాను. జీలకర్ర, ఎల్లిపాయలు వేసి కచ్చకచ్చగా దంచుకుందాం. చూడండి, ఈ విధంగా దంచుకున్నాను. ఈ విధంగా కచ్చకచ్చగా దంచుకోవాలి. ఇందులో మళ్ళీ మెయిన్ వచ్చేసి మెంతులు అండి. మెంతులు వేస్తే పుండుకూర చాలా టేస్ట్ ఉంటుంది. ఈ 3 వేయడం వల్ల పుండుకూర చాలా టేస్ట్గా ఉంటుందండి. అందులో మెంతులు వేసుకుందాం. అలాగే పసుపు వేసుకుందాం. తర్వాత ఆయిల్ వేసుకుందాం. పుండుకూర మునిగేంత వరకే వాటర్ వేసుకుందామండి, లేకుంటే పుండుకూర లిల్లీలు అవుతుంది. పుండుకూర చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టి 3 విజిల్ వచ్చినాక చూద్దాం. పప్పు ఉడికినాక చూపిస్తున్నా చూడండి. ఇక 3 విజిల్ అయిన తర్వాత పప్పు ఈ విధంగా మెత్తగా అయ్యింది. ఇందులో మనము ఉప్పు వేసుకొని ఉప్పేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మెత్తగా ఉబ్బేసుకున్నాం. ఇప్పుడు చూడండి, పప్పు రుబ్బినాక చూపిస్తున్నాను. మీలో పుండుకూర పప్పు ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.